sound. అంతసేపు ఏమీ సాధించలేము. ఈ 5 ఏళ్ళు కలిసిన రోజునే మనం సాధించగలం. ప్రత్యేక హోదా సాధన కోసం గతంలో ఒక పెద్ద కార్యక్రమం సోషల్ మీడియా ద్వారా చేసాం మేము. అదేంటంటే ఆర్కే బీచ్ ఉద్యమం. అయితే దీని తర్వాత వివిధ రాజకీయ సంఘాల వాళ్ళు ఓన్ చేసి రాజకీయ పార్టీలు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. మేము కూడా చాలా సంతోషించాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎప్పుడైతే ఓన్ చేసుకున్నాయో దీనికి మంచి పబ్లిసిటీ వస్తుంది, నిజంగా ఇది సాధిస్తారన్న ఉద్దేశంతో. అయితే దురదృష్టవశాత్తు ఏం జరిగిందంటే జనవరి 26న ఈ కార్యక్రమం జరగడం వల్ల దాన్ని అదేదో రిపబ్లిక్ డేకి అడ్డమని, లేదంటే ఆ మర్నాడో మూడో నాడో ఏదో ఒక ఇక్కడ కార్యక్రమం ఉంది, అంతర్జాతీయ ఫెస్టివల్ ఉంది, ఏదో కార్యక్రమం ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు దీన్ని జరగకుండా చేశారు. అయితే దీన్ని మేము ఎక్కడితో వదిలేదలుచుకోలేదు. జూన్ 18వ తారీఖున ఈ సంవత్సరం జూన్ 18వ తారీఖున మళ్ళీ ఆర్కే బీచ్ ఉద్యమాన్ని మేము స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ఉద్యమంలో ఈసారి ఆదివారం నాడు పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు మీకే చెప్తున్నాం ప్రత్యేకంగా, ఈసారి ఆదివారం నాడు పెట్టాం. దానికి ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ ఆ మర్నాడు కానీ ఎటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసే కార్యక్రమాలు లేవు. అందుచేత మీరు మీ పోలీసులు మీ డీజీపీ గారు మాకు అడ్డం పడకండి దయచేసి. ఈసారి మా కార్యక్రమాన్ని సవ్యంగా మమ్మల్ని చేసుకొనివ్వండి. ప్రజల నుంచి ఒక వాయిస్ని కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళేలాగా చేయండి. ఎందుకంటే మీరు ఎలాగో చేయరు, చేసే మమ్మల్ని అన్నా చేయనివ్వండి. అందువల్ల మళ్ళీ ఆర్కే బీచ్ ఉద్యమం జూన్ 18వ తేదీన స్టార్ట్ చేస్తున్నాము. దీనికి అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు, అన్ని ప్రజా సంఘాల వాళ్ళు, అన్ని ఉద్యోగ సంఘాల వాళ్ళు, మరి ముఖ్యంగా సినిమా నటులు, యూత్ కుర్రాళ్ళకి సంబంధించిన భవిష్యత్తుకి సంబంధించిన సమస్య, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్య, దీని మీద మీరు ఎందుకు స్పందించరు? ఎంతసేపు కోట్లు దండుకోవడం, ఏసీల్లో పడుకోవడం కాదు, రోడ్ల మీదకి రండి. మాతో పాటు మీరు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి అని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 18వ తేదీన జరిగే నిరసన కార్యక్రమంలో సోషల్ మీడియా ద్వారా మరొకసారి విశాఖ ఆర్కే బీచ్లో రోడ్ల మీద తేల్చుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, ప్రధాని మోడీ గారు కానీ తిరుపతి వచ్చి ఇచ్చిన హామీలను అమలు చేయాలనేదే మా డిమాండు. హైదరాబాద్లో ఇంకా హైకోర్టు అంశం కానీ, పోలవరం ప్రాజెక్టు అంశం కానీ అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నా వీళ్ళు పట్టించుకున్న పాపం లేదు. కాబట్టి నిరుద్యోగ యువతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉద్యోగ సదుపాయాలు సౌకర్యాలు లేవు. కాబట్టి ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ పెండింగ్ సమస్యలన్నీ కూడా పరిష్కరించేందుకు కూడా మా ఉద్యమం వివిధ రూపాల్లో అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో కలుపుకొని, కళాకారులతో కలుపుకొని ముందుకు కూడా సిద్ధిస్తాం. అవసరమైతే ఏపీ ఎన్జిఓలు కానీ, ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా, అడ్వకేట్స్ సదుపాయ వాళ్ళందరితో కూడా కలిసి మాట్లాడి మరో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ధీటుగా మరో ఉద్యమాన్ని తయారు చేయడానికి మేము